మర్రి తాత చిలిపివాగు. ఒక పెద్ద అడవిలో వందల సంవత్సరాల వయసున్న ఒక మర్రి చెట్టు ఉండేది. దాని ఊడలు భూమిలోకి పాతుకుపోయి ఎన్నో పక్షులకు జంతువులకు నీడనిస్తూ గంభీరంగా నిలబడి ఉండేది. అందరూ దాన్ని మర్రి తాత అని పిలిచేవారు. మర్రి తాతకు నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం. ఒక వర్షాకాలంలో కొండలపై నుండి ఒక చిన్న వాగు దారి మార్చుకుని గలగలా పారుతూ మర్రి తాత పక్క నుండే ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ వాగు చాలా చిలిపిది. ఎప్పుడూ రాళ్లను తాకుతూ ఒడ్డును కొడుతూ సంగీతంలా శబ్దం చేస్తూ సంతోషంగా పరిగెత్తుతూ ఉండేది. దాని అల్లరి మర్రి తాతకు అస్సలు నచ్చలేదు. ఏయ్ వాగు, ఆ గలగల శబ్దం ఆపు, నా ప్రశాంతతను పాడు చేస్తున్నావు అని విసుక్కునేవాడు. కానీ చిలిపి వాగుకు ఆ మాటలు అర్థమయ్యేవి కావు. అది మరింత ఉత్సాహంగా మర్రి తాత వేర్లను తాకుతూ, తాత నాతో ఆడుకోవా అన్నట్టుగా పక్క నుండి పరుగు తీసేది. కొన్ని నెలలు గడిచాయి. భగమగ మండే వేసవికాలం వచ్చింది. ఎండలకు అడవిలోని నేల బీటలు వారింది. చెరువులు ఎండిపోయాయి. ఎన్నో చిన్న మొక్కలు వాడిపోయాయి. అడవిలోని జంతువులన్నీ దాహంతో అలమటించసాగాయి. కానీ మర్రి తాత మాత్రం పచ్చగా కలకలలాడుతూ ఉన్నాడు. దీనికి కారణం తన పక్కనే ప్రవహిస్తున్న చిలిపి వాగు. ఆ వాగు తన చల్లని నీటితో మర్రి తాత వెరలను తడుపుతూ అతని ప్రాణం పోస్తోంది. అప్పుడు మర్రి తాతకు నెమ్మదిగా అర్థమైంది. తాను వద్దనుకున్న వాగు శబ్దమే ఈరోజు తనను, తన చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడుతుందని తెలుసుకున్నాడు. ఒక మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక ఒక పక్షుల గుంపు వచ్చి మర్రి తాత కొమ్మల మీద వాలింది. అవి అలసిపోయి నీరసంగా కనిపించాయి. కింద ప్రవహిస్తున్న చల్లని వాగును చూడగానే వాటికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అన్నీ కిందకు దిగి కడుపు నిండా నీళ్లు తాగి మళ్ళీ మర్రి తాత కొమ్మల మీద కూర్చుని ఆనందంగా కిలకిలమంటూ పాటలు పాడటం మొదలుపెట్టాయి. ఆ పక్షుల పాటలు వింటుంటే మర్రి తాత మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఆ రోజంతా పక్షుల కిలకిలలు, వాగు గలగలలు అడవిలో సంగీతంలా వినిపించాయి. సాయంత్రం మర్రి తాత తన ఆకులను ప్రేమగా కదిలిస్తూ వాగుతో మెల్లగా అన్నాడు, చిన్ని స్నేహితుడా, నీ అల్లరి శబ్దమే ఈరోజు నన్ను, నా మీద ఆధారపడ్డ ఎన్నో జీవులను కాపాడింది. నన్ను క్షమించు. ఆ మాటలకు చిలిపివాగు ఆనందంగా పొంగిపోయింది. ఆ రోజు నుండి మర్రి తాత చిలిపివాగు ప్రాణ స్నేహితులయ్యారు. మర్రి తాతకు వాగు గలగల శబ్దం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన సంగీతంలా అనిపించింది. ఇందులో నీతి ఏంటంటే, మనకు నచ్చని వారిలో కూడా మనకు సహాయపడే గుణం ఉండవచ్చు. ఇతరుల విలువను తొందరపడి అంచనా వేయకూడదు.